హాయ్ అండి. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ బీనీస్ కర్రీ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ముందుగా మనం బీనీస్ తీసుకోవాలండి. బీనీస్ తీసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఒక ఆనియన్ కట్ చేసుకోవాలి. 2 టమాటోస్ కట్ చేసుకొని ఒక ప్లేట్‌లో పెట్టుకోవాలండి. నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి. కడాయి హీట్ ఎక్కిన తర్వాత 3, 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. మనం కట్ చేసుకున్న ఆనియన్స్ మొత్తం వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత కొద్దిగా వేగాక బీనీస్ వేసుకోవాలి. మనం కట్ చేసుకున్న బీనీస్ మొత్తం వేసుకోవాలండి. వేసుకొని ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 2 మినిట్స్ వేగనివ్వాలండి. ఈ విధంగా 2 మినిట్స్ వేగిన తర్వాత టమాటాలు వేసుకోవాలండి. మనం కట్ చేసుకున్న టమాటాలు మొత్తం వేసుకోవాలి. వేసుకొని ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 2 మినిట్స్ వేగనివ్వాలండి. వేగిన తర్వాత కొద్దిగా అల్లం వేసుకోవాలి. అల్లం వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలండి. ఈ విధంగా 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలండి. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ కారం యూజ్ చేస్తున్నాను. సరిపోతే మరి కొద్దిగా కారం యాడ్ చేసుకోవచ్చండి. ఈ విధంగా మొత్తం కలుపుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను ఇక్కడ. సరిపోతే మరి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవచ్చండి. ఈ విధంగా సాల్ట్ వేసుకొని ఒకసారి ఇలా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకొని మూత పెట్టి ఒక 2 మినిట్స్ వేగనివ్వాలి. వేగిన తర్వాత వాటర్ పోసుకోవాలండి. సరిపడినంత వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొద్దిగా ధనియాల పొడి వేసుకోవాలండి. ఈ విధంగా ధనియాల పొడి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలండి. ఎంతో టేస్టీగా ఉండే మనకు బీనీస్ కర్రీ రెడీ అయినట్టేనండి. పిల్లలు లంచ్ బాక్స్లో పెట్టారంటే ఎంతో ఇష్టంగా తింటారండి. రోటీలోకైనా బాగుంటుంది, రైస్లోకైనా బాగుంటుందండి.